దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? మనము యేసుప్రభు రెండో అక్కడ కూర్చుని మనం వాక్యాలు చదువుతూ ఉంటున్నాం, ధ్యానించి వస్తున్నాం. ప్రకటన గ్రంథాన్ని ముఖ్యంగా ధ్యానిస్తూ ఉంటున్నాం. కనుక రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారు రాబోతున్నారనే విషయాన్ని తెలియచేసుకుంటూ ప్రకటన గ్రంథాన్ని యోహాను భక్తుడు రాసినటువంటి దాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. అందులో ఏమని వ్రాయబడి ఉంది అని అంటే, ఇదిగో నేను మేఘారూఢుడై వచ్చుచున్నాను, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయనను పొడిచిన వారును చూతురు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఎవరి రొమ్ము కొట్టుకునేటటువంటి వారు అని మనం యోచన చేసినట్లయితే, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని నమ్మనివారు, యేసుక్రీస్తు ప్రభువు దేవుడని నమ్మనటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ ఉందని ఎరుగునటువంటి వారు, యేసుక్రీస్తు రక్షణ పిలుపును వ్యతిరేకించిన వారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క పిలుపును లోబడినటువంటి వారు. అంతేకాదు ప్రియులారా, వీరు యేసుక్రీస్తు ప్రభువులో మరి సకముగా సిరిసకముగా అటు విశ్వాసమును అంటూ ఇటు అవిశ్వాసముతో జీవించేటటువంటి వారు. ప్రియులారా, ఇంకా యేసుక్రీస్తు ప్రభుని వ్యతిరేకించేటటువంటి వారు, యేసుక్రీస్తు యొక్క నామాన్ని మేము ఎరుగమన్నట్టు ఉండేటటువంటి వారు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువుని ప్రియులరా మరి దేవుని యొక్క లేఖనాలను నమ్మనటువంటి అనేకమైనటువంటి వారు ఈ రీతిగా రొమ్ము కొట్టుకుంటారని మనం చూస్తుంటున్నాం. అంతేకాదు దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఏమని అని అంటే, ఇదిగో భూజనులందరూ రొమ్ము కొట్టుకుందరు. ఇటువంటి పరిస్థితి మానవులకు ఒక రోజు కలుగుతుందనే విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, కనుక ఈ యొక్క విషయాన్ని మనం చూడాలి అని అంటే, మరి ఈ యొక్క విషయం ఇలాంటి రొమ్ము కొట్టుకునే పరిస్థితి మనకు రాకూడదు అని అంటే, ఈనాడే యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకుడుగా స్వీకరించి ఆయన నామాన్ని ఎరిగి ఆయన నామం ద్వారా రక్షణ పొందినట్లయితే ఇలాంటి పరిస్థితి తప్పించబడతాం. కనుక ప్రియులారా, ఈ యొక్క రోజున దేవుడు నీతో మాట్లాడే విషయము సూటిగా ఏంటి అని అంటే, ఆ రొమ్ము కొట్టుకునే జాబితాలో నీవు ఉండకూడదు అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభు నన్ను సంఘమును ప్రేమించి ఆయన రాబోతా ఉన్నాడు. రాబోయే దినాలలో మనం సిద్ధపడి ఉండాలి. సిద్ధపడినటువంటి మనము మరి ప్రార్థించాలి, మెలకువతో ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంటున్నాడు. ఇంకా ప్రియులారా, సమయం ఉందని అనుకోకుండా, సమయం ఇంకా ఉందిలేనేటువంటి నిర్లక్ష్య స్వభావంతో లేకుండా ప్రభు స్థానంలో మనం ముందు కొనసాగినట్లయితే దేవుని రాజ్యంలో దేవుడు ఇచ్చినప్పుడు ఎదుర్కోగలుగుతామనే విషయాన్ని తెలియజేస్తూ యేసు నామములో ఈ వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.